హే గాయ్స్, ఇవాళ శారీ ప్రిప్లేడింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. దానికోసం నేను ఒక పట్టు శారీ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఇప్పుడు హైట్ సింగ్ దగ్గర అయితే కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ విధంగానైతే పెట్టేసుకోండి. ఫస్ట్ వీడియోలో నేను ఏ విధంగా కొలతలు తీసుకోవాలో చెప్పాను కదా. ఇక్కడ పిన్ ఉంటుంది, మనం హైట్ సింగ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే తీసుకున్నాం కదా, మనకి కాలు దాకా వచ్చేటట్టు అక్కడ వరకు అయితే మనం పిన్ను పెట్టుకున్నాం కదా. అక్కడ వరకునైతే కుర్చీలు అయితే మనమైతే ఇలా లైన్గా అయితే పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగానైతే మనం ఇంట్లోనే ప్రిప్లేడింగ్ అనేది చేసేసుకొని మనం హ్యాపీగానైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలాగే ఎక్కడికి వెళ్ళినా అయితే మనం వేసుకోవచ్చు. చాలా నీట్గా అఫీషియల్గా అయితే మనం చాలా బాగా అయితే కనిపిస్తాము. ఇలా నేను పిన్ పెట్టిన వరకునైతే కుర్చీలు అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని పెట్టాలి. ఏమాత్రం ఎగుడు దిగుడు వచ్చినైతే అసలు శారీ అనేది నీట్గానైతే కనిపించదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా వచ్చేటట్టయితే ఇలా పెట్టుకుంటున్నాను. పిన్ను చూపించాను కదా, ఆ పిన్ వరకునైతే ఇలా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ బాక్స్ అనేది మనకి బాగా హీట్ అయితే ఎక్కువ ఉండకూడదు, అలాగని లోగా కూడా ఉండకూడదు. మీడియంలో పెట్టుకుని మనమైతే ఇప్పుడు మీ కుర్చీలు పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఇస్త్రీ అయితే చేసేసుకున్నాం. ఒకసారి ఎక్కడో సిటీల్లో అయితే చేసుకుంటున్నారు, మనం చేసుకోలేకపోతున్నాం అనుకుంటున్నాం కదా చాలామంది. అయితే ఇలాగా ఈ వీడియో చూసి అయితే కంపల్సరీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ నార్మల్ శారీ మీద అయితే ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత అయితే నా పట్టు శారీ అయితే యూజ్ చేసి ఇలా చేసుకుంటున్నాను. బయటకు వేస్తే ఎంత లేదన్నా కనీసం 200-300 అయితే కంపల్సరీ అయితే తీసుకుంటున్నారు ఇలా ప్రీ వెడ్డింగ్కి. ఎందుకంటే మనం ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు అయితే చాలామందిని నేను గమనించాను, ఇలాగే అయితే వేసుకొస్తున్నారు, చాలా నీట్గా కనిపిస్తున్నారు. మనం ఎందుకు ఇలా చేసుకోకపోవడమా అని ఆలోచించి ఇంకా ఇదైతే నేను నిర్ణయం తీసుకుని అసలు ఒకసారి ఎలా ఉంటుందని ట్రై చేద్దామని చేశాను. పర్ఫెక్ట్గానైతే వచ్చింది. అప్పుడైతే ఇంకా నేను కూడా నిర్ణయించుకున్నాను, ఇంకా ఇలాగే మనం రెడీ అయ్యి వెళ్దామని చెప్పి. చూడండి, సేమ్ మనం అక్కడైతే ఫస్ట్ నెల కుర్చీలు పెట్టుకున్నాము, అలాగే కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఇది చెస్ట్ పార్ట్ దగ్గర మనం పిన్ని దాకానైతే ఐరన్ చేసేసుకున్నాం కదా. తర్వాత అయితే ఇలా చెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనం పిన్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా నీట్గా అయితే మనకి అస్సలు ఎక్కడ అనేది బయటికి రాకూడదు. ఈ మడతలు అనేవి నీట్గా వచ్చేటట్టు అలాగా పెట్టుకోవాలి. ఇవి కదలకుండానైతే పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ అయితే పెట్టేసుకోండి. కుర్చీలు కూడా కదిలిపోతాయి ఒకవేళ అనువులు అయితేనే. సాఫ్ట్ సిల్క్ శారీస్కి అయితే ఈ కుర్చీలు కూడా జరిగిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే పెట్టుకోండి. ఇంకా కుర్చీలు అనేవి మనకి అసలు ఎక్కడ కూడా కదలకుండా ఇంకా అలా ఉంటాయి అన్నమాట. లేదా పిన్స్ ఉంటే పిన్ కూడా ఉపయోగించండి. శారీ పిన్స్ ఉంటాయి కదా, శారీకి క్లిప్స్ ఉంటాయి కదా, అలాగా అవి ఉంటే అయితే యూస్ చేయండి. ఇంకా నేను బట్టల క్లిప్లు అయితే యూస్ చేస్తాను. నా దగ్గర ఇంకా శారీ క్లిప్స్ అయితే నా దగ్గర అయితే అందుబాటులో లేవు కాబట్టి. మనం ఈ శారీ ప్రీ బిల్డింగ్ అనేది ఒక టేబుల్ మీద చేస్తే అయితే చాలా నీట్గానైతే వస్తుంది, పర్ఫెక్ట్గానైతే. నేను ఇంకా కిందనైతే చాప వేసుకుని అయితే చేస్తున్నాను. ఇలా కూడా మనం చేసుకోవచ్చు అని. ఇలాగా చాలామంది ఇళ్ళల్లో టేబుల్స్ ఉంటాయి, ఉండకపోతాయి, అలాంటి వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది కదా అని ఇలా చూపిస్తున్నాను అనమాట. మనం చూసారా, ఫస్ట్ అలా పెట్టుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగానైతే ఐరన్ అయితే చేసేసుకోండి. ఎక్కడ అనేది మడతలు అసలు కదలకూడదనమాట. అలా చిన్నగా ఒక లైన్ తర్వాత ఒక లైన్, ఒక లైన్ తర్వాత ఒక లైన్ మనకి పర్ఫెక్ట్ షేప్గానైతే వచ్చేటట్టు చెస్ట్ పార్ట్ దగ్గర ఇలా ఐరన్ అయితే చేసుకోండి. ఇస్త్రీ పెట్టి అయితే ఎక్కువ బాగా హీట్ అయితే ఉండకూడదు, అలా అయితే చీర మొత్తం కాలిపోద్ది. అందుకని మనం మిడిల్లోనైతే పెట్టుకుని బటన్ అనేది అప్పుడైతే మనం ఈ ఇస్త్రీని అయితే చెయ్యాలన్నమాట, ఐరన్ అనేది. తర్వాత అయితే ఇలా కుర్చీలు అయితే పెట్టేసుకోవాలి. మనకి కుర్చీలు పాటు దాకా అయితే ఇలా చిన్న చిన్న కుర్చీలుగానైతే పెట్టేసుకోవాలి. అలాగా మనం సెంటర్ కుర్చీలు ఉంటాయి కదా, అక్కడ వరకునైతే ఇలా పెట్టుకుంటా ఇలా ఐరన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా ఈజీగానైతే చేసేసుకోవచ్చు మనం. చూడండి, ఇలాగా సమానంగా వచ్చేటట్టు పెట్టుకుని ఇప్పుడైతే ఐరన్ అయితే చేసుకోవాలి నీట్గాని. చాలా జాగ్రత్తగా చేయాలండి ఐరన్ అనేది. మళ్ళీ ఒక్కసారి ఐరన్ చేసాక మళ్ళీ ఆ మడత ఇంకా పోవడానికి మళ్ళీ చాలా సేపు ఇంకా ఐరన్ చేయవలసి ఉంటుంది. అందుకనే ఫస్ట్ వేసినప్పుడే మనం మడత అనేది చాలా నీట్గానైతే వేసుకోవాలి. నేను కింద రెడ్ క్లాత్ వేయడం వల్ల ఈ మనకి పట్టు శారీ అనేది కొంచెం
ఏదో ఓల్డ్ శారీ టైప్ అయితే కనిపిస్తుంది కదా, లేదండి ఇదైతే న్యూ శారీనే. నేను ఒక 2 టైమ్స్ కట్టాను అంతే. ఇదైతే ఇంక ఈ కలర్ కింద నేను శారీ కింద వేసిన కలర్ వల్ల ఇంక ఇలా కనిపిస్తుంది అనమాట ఇందులోని వీడియోలోని. చూడండి ఇలా వేసుకున్నాం కదా. తర్వాత అయితే ఈ కొట్టు సెంగు ఉంది కదా, మనం అలా చేసేసుకున్నాం కుచ్చిల పాటు దాకానే. ఇప్పుడు ఈ కొట్టు సెంగు ఉంది కదా, కొట్టు సెంగు నుంచి మనం పిన్ అయితే పెట్టుకున్నాం కుర్చీల వరకునైతే. ఆ కుర్చీల కాడి నుంచి మనం ఈ ఈ ఇస్త్రీ చేసాం కదా, పిన్ ఉంటుంది ఇంకో పిన్ను, ఆ పిన్ వరకునైతే మనం ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఎన్ని కుర్చీలు వస్తాయో అన్ని కుర్చీలు. అర్థమైందండి మీకు? ఒకసారి మళ్ళీ చూడండి, వీడియోలో చూపిస్తాను మీకు. ఈ కుర్చీలు అనేవి మనం కొట్టు సెంగు దగ్గర ఒక పిన్ను పెట్టుకుంటాం బారు సైజ్ అంతా పొడవులోని. అక్కడి నుంచి మనం చెస్ట్ పార్ట్ నుంచి ఇలా కింద వెనక నడుము కానించి కుర్చీల దాకా ఉండేటట్టు తిప్పుకున్నాక ఒక పిన్ను పెట్టుకుంటాం కదా, ఆ పిన్ను నుంచి ఇంకా మనం బార్ సైజ్ తీసుకున్నాం కదా ఆ పిన్ను వరకునైతే మనం ఈ కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా సమానంగా వచ్చేటట్టు ఆ మిగిలిన క్లాత్తోని. నాకైతే ఒక 7 కుర్చీలు అయితే వచ్చినాయి ఈ శారీకి. చూడండి నేను ఏ విధంగానైతే చేస్తున్నానో సేమ్ ఆ టైపే మీరు కూడా చేయండి. మనకి పర్ఫెక్ట్గానైతే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం అయితే నేను కూడా చాలా కంగారు పడ్డాను. అసలు బాగా రాదేమో, అసలు నేను ఇలా చేయలేనేమో అనిపించింది. లేదో నేనైతే చాలా పర్ఫెక్ట్గానే చేశాను. ఇలా కుర్చీలు సర్దినప్పుడే సగం ఐరన్ అనేది కంప్లీట్ అయిపోద్దండి. ఎందుకంటే మనం అప్పటికే ఈ కుర్చీలు అనేవి సాఫ్ట్గానైతే చేస్తాం కదా, అందుకని సగం ఐరన్ అయితే అయిపోయింటే ఇంకా కొంచెం సగమే ఉంటుంది అనమాట. ఇలా నీట్గానైతే మనం సమానంగా తీసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి రాకుండానే ఇలా దగ్గరికి పెట్టుకుని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. మనకి అందక ఐరన్ చేసే వరకు ఇవన్నీ కరెక్ట్గా ఉండడం కోసం. లేదా సారీ క్లిప్స్ ఉంటే సారీ క్లిప్స్ కూడా యూస్ చేయొచ్చు. మనం ఈ పాల్ దగ్గర అయితే కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ కుర్చీలని పర్ఫెక్ట్గా ఇలా వచ్చినప్పటికీ అక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. మళ్ళీని మొత్తం 3 పిన్స్ అయితే పెట్టుకున్నాను నేను ఇలాగా. ఇంకా ఎక్కడ ఈ కుర్చీలు అనేవి కదలకుండా ఉంటాయని ఐరన్ చేసేటప్పుడు. ఇప్పుడైతే ఇంకా ఇలా కింద వేసుకుని ఇలా ఐరన్ అయితే చేస్తున్నాం చూడండి. ఇంకా చాలా ఈజీగానైతే చేసేసుకోవచ్చు. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమానంగా వచ్చినాయో లేదో చూసుకుంటా అలాగా ఐరన్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ పిన్ తీసి తర్వాత ఇలా సమానంగా పెట్టుకుని మళ్ళీ పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇవి కదిలిపోయి మళ్ళీ ఒకటి అలా విడిపోతాయి కదా, అందుకని చెప్పి పిన్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మళ్ళీ ఇలాగా కిందకి చూసుకుంటా హెచ్చు తగ్గులు చూసుకుంటా మళ్ళీనైతే ఇస్త్రీనైతే చేసుకోవాలి. అదే ఐరన్ అయితే చేసుకోవాలి పర్ఫెక్ట్గానే. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు, ఎందుకో డబ్బులు వేస్ట్ చేసుకోవడం. ఇలాగా పర్ఫెక్ట్గానైతే పెట్టేసుకోవాలి. నాకైతే ఈ కుర్చీలు పట్టడానికి కనీసం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా అయితే పట్టిందండి. అంత కష్టంగానైతే పెట్టాను ఈ కుర్చీలు అయితేనే. లేదు మనం 1 మినిట్లో అయితే కట్టేసుకోవచ్చు. శారీ కట్టుకున్నప్పుడు అయితే మనం ఇలా పెట్టుకుని ఉంచుకున్నట్టయితే శారీ అనేది మనకి నీట్గా ఉంటుంది. అలాగే త్వరగా కూడా మనం కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు శారీ కట్టుకోవడం అనేది. చూసారా ఇలా నేను ఎలా చేస్తున్నానో, ఇస్త్రీ అనేది ఐరన్ అనేది అలాగైతే చేసుకోవాలి పర్ఫెక్ట్గానే. తర్వాత అయితే మళ్ళీ పిన్ అయితే పెట్టేసుకోవాలి సమానంగా చూసుకుని. ఎందుకంటే కుర్చీలు కదలకుండా ఉంటాయి కదా, మళ్ళీ మనం ఫోల్డింగ్ వేస్తాం కదా, అందుకని ఇలా కదలకుండా ఉండడానికి పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం కొట్టు సెంగు ఉంటుంది కదా, ఆ కొట్టు సెంగు దగ్గర అయితే ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా ఉండదు కదా, కొంచెం మడతల కింద ఉంటుంది, అందుకని ఐరన్ నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా శారీ అనేది, ఇంకా కుర్చీలు పెట్టేసుకున్నాం. అలాగే చెస్ట్ పార్ట్ దగ్గర కుర్చీలు పెట్టుకున్నాం, పౌట్ కుర్చీలు కూడా పెట్టేసుకున్నాం. మిగిలిందల్లా మనకి శారీ చివర భాగం ఒక్కటే. దీన్ని నీట్గా అయితే ఇలా ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గానైతే చేసుకుని అలాగే మడతలు కూడా ఉండకుండా ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ మడత అనేది కరెక్ట్గానైతే వస్తుంది, లేదంటే నీట్నెస్గానైతే రాదన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఏ విధంగా వేస్తున్నానో ఫోల్డింగ్ అనేది. మనకి శారీ అనేది ఏ సైజులో ఉంటుందో తెలుసు కదా, అదే మడత సైజు.
ఆ మడతలోనైతే ఇలా వేసుకోవాలి. తర్వాతనైతే వేరే మడత కూడా వేసుకుంటున్నాను. ఇలాగా కుర్చీల దగ్గర కంటానే ఇలా వేసుకోవాలి. తర్వాత అయితే ఇంకొకసారి కూడా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మనకి నీట్గా లేకపోతే తర్వాత అయితే ఈ కుర్చీలు అనేవి ఇంకా రైట్ సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ నీట్గా వస్తుందో లేదో చూసుకుని ఐరన్ అయితే చేసుకోవాలి ఒకసారి. తర్వాత అయితే ఈ పౌచింగ్ ఉంది కదా, పౌచింగ్ కూడా నీట్గా ఉందో లేదో చూసుకొని ఒకసారి మళ్ళీ ఐరన్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే వేయండి. జాగ్రత్తగా వేయాలండి, లేదంటే ఈ కుర్చీలు అనేవి విడిపోతాయి. తర్వాత మనకి నీట్నెస్ అనేది రాదు సారీ అయితేనే. అందుకని చాలా చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. ఎన్నిసార్లు చెప్తున్నానని కాదండి, ఫోల్డింగ్ అయితే చాలా జాగ్రత్తగానైతే వేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఫోల్డింగ్ తీసుకుని కట్టుకునేటప్పుడు మనకి నీట్నెస్గానైతే రావాలి అంటే ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మంచిగానైతే రావాలి. చూడండి ఈ విధంగానైతే ఇటు సైడ్కి అయితే వేసుకున్నాను ఈ కుర్చీల పాట్ అనేది. ఇప్పుడైతే ఈ కుర్చీలు అనేవి ఒక్కసారి అయితే సర్దుకుందాం. మళ్ళీని నేనైతే ఈ ఫోల్డింగ్ వేసినప్పుడు కొంచెం అయితే జరిగిపోయి చూసారా, నేను పిన్ అయితే పెట్టలేదండి, అందుకని కొంచెం జరిగినాయి. ఇలా జరగకుండా మనం నీట్గానైతే పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలండి నీట్గా లేకపోతే. తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఈ ఫోల్డింగ్స్ అనేవి రకరకాలుగానైతే వస్తాయి. నేనైతే ఇంకా సింపుల్గానైతే వేసేసుకుంటున్నాను. ఇలా చాలా ఈజీగానైతే ఈ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇంకా మిగిలినది ఉంటుంది కదా మనకి పౌటు భాగం అనేది, ఆ భాగాన్ని మనం ఇప్పుడు నీట్గానైతే వెనక్కి అయితే తిప్పేసుకోవడమే. ఒక్కసారి ఐరన్ అయితే చేసుకోవాలి. నేనైతే చేసుకోలేదండి ఐరన్. ఇంకా మీరైతే కంపల్సరీ ఐరన్ అయితే ఒకసారి మళ్ళీ చేయండి పైన. తర్వాత అయితే ఈ పౌట్ అనేది ఉంది కదా, దీనికి పెట్టిన క్లిప్స్ అనేవి తీసేసి ఈ లోపల మడత ఉంటుంది కదా, ఆ మడత లోపలికి అనేవి పెట్టేయాలన్నమాట పౌటు. అంతేనండి, ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన పల్లెటూరు పిల్ల ఛానల్లోనైతే మీరు చూడవచ్చు.